ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ లక్ష్మణ్కు ముందున్నది ముసల పండగేనా? అన్ని వర్గాల్ని సంతృప్తిపరిచేలా సొంత టీంని ఏర్పాటు చేసుకోవడం లక్ష్మణ్కు ఈజీయేనా? తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతున్నది? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ లక్ష్మణ్ ఈ నెల 22న బాధ్యతలు చేపట్టనున్నారు. లక్ష్మణ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇందులో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, హన్స్రాజ్ అహీర్, బండారు దత్తాత్రేయతో పాటు పార్టీ ప్రముఖులు ఈ సభలో పాల్గొంటారు. సొంత టీం ఏర్పాటుపై కసరత్తు చేపట్టిన లక్ష్మణ్ మే 15 లోపు కొత్త కార్యవర్గాన్ని, అనుబంధ సంఘాల కార్యవర్గాన్ని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతలు చేపట్టనున్న వేళ డాక్టర్ లక్ష్మణ్ సాక్షి ప్రేక్షకులతో మాట్లాడేందుకు 4th ఎస్టేట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్తో మాట్లాడాలనుకునేవారు మా స్క్రీన్పై ఫ్లాష్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయొచ్చు. సో డాక్టర్ లక్ష్మణ్తో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మీకు అభినందనలు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులుగా నియమితులైనందుకు రేపు పదవి బాధ్యతలు కూడా స్వీకరించబోతున్నారు. ఒక చాలా ముఖ్యమైన ఘట్టంలో, ఒక ముఖ్యమైన మలుపులో మీరు తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బహుశా మీరు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షులు కావాల్సిన అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ ఆలస్యమైన ఇప్పటికైనా తెలంగాణ శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ ఇది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మీరు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసి ప్రయాణం చేసినాయి. గతంలో చేసినాయి, మొన్న 2014లో కూడా కలిసి ప్రయాణం చేసినాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకా బంధం అట్లానే ఉన్నది. కానీ తెలంగాణకు వచ్చేసరికి మీ మిత్రపక్షం తెలుగుదేశం బాగా కారణాలు ఏవైనా బలహీనపడిపోయింది, అప్రతిష్ట పాలైంది. ముందు మీరు భారతీయ జనతా పార్టీని ఎట్లా ముందుకు తీసుకోబోతున్నారు? ఒంటరిగా తీసుకుపోతారా? తెలుగుదేశాన్ని మళ్ళీ కలుపుకుంటారా? తెలుగుదేశం పుంజుకుంటుందా? మీరు దానికి ఏమైనా జవసత్వాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారా? జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరు కలిసి నా మీద ఈ బాధ్యత, గురుతరమైన బాధ్యతను ప్రస్తుత కీలక సమయంలో వారు అప్పగించడం జరిగింది. నేను ఇటీవల ఢిల్లీకి వెళ్ళి దాదాపు జాతీయ నాయకత్వాన్ని, కేంద్ర మంత్రులను కూడా కలిసి వారి యొక్క మద్దతు నేను స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో మీరు చెప్పినట్టుగా ఒకవైపు అధికార పార్టీ టీఆర్ఎస్, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సందర్భంలో అనేక అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు, ప్రజలను ప్రభావితం చేశాయి. సరే, అందరం కలిసి తెలంగాణ సాధించుకున్నాం. తర్వాత ప్రజలు ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో చేసినటువంటి హామీలు, వాగ్దానాలు, వాటి పట్ల కూడా ప్రజలు చాలా ఆకర్షితులైనారు. వాస్తవంగా కొన్ని అమలుకు సాధ్యం కానటువంటి హామీలు కూడా వారు ఇవ్వడం జరిగింది. అయితే 20 మాసాలు అయింది, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క హామీలు, వాగ్దానాలు నమ్మి ఓట్లేసాం, ఎప్పుడు అవి అమలుకు నోచుకుంటాయని చెప్పి వాళ్ళు కళ్ళకు ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం 10 సంవత్సరాల పాలన రాష్ట్రంలో, కేంద్రంలో చూసిన తర్వాత ప్రజలకు విశ్వాసం పోయింది. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటున్నటువంటి నమ్మకాలు ప్రజల్లో కలగటం. ఎందుకంటే గత వాళ్ళ చరిత్ర చూసినట్టయితే అవినీతి, కుంభకోణాలు, గతంలో జరిగినటువంటి ఈ యొక్క జలయజ్ఞం, ఈ రకరకాలైనటువంటి మరి కుంభకోణాలు, అవినీతి, వారి యొక్క పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ వైపు చూడకపోవడమే కాకుండా కాంగ్రెస్ కూడా ఇవాళ పార్టీ ఒకటిగా నిలబడలేకపోతుంది. ఎమ్మెల్యేలు క్రమేణా పార్టీ వదిలిపోయే పరిస్థితి, సీనియర్ నాయకులు కూడా పార్టీని కాదంటున్న పరిస్థితి. ప్రజలు ఎందుకు ఇప్పుడు చాలా స్పష్టంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 20 మాసాల్లో ఒక అవినీతి రహిత పాలన చూస్తూ ఉన్నారు, ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు, ఒక జవాబుదారితనంతో పనిచేస్తుంది. ప్రధానమంత్రి గారు ఇవాళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం ప్రపంచ ప్రజల యొక్క దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు, ఆదరణ పొందుతున్నారు. వారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి కార్యక్రమాలు, విధానాలు, ముఖ్యంగా సంక్షేమ పథకాలు కూడా సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ఆలోచింపజేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా
ప్రజలకు బీజేపీ వైపు ఆశలు ఉన్నాయి. వారి ఆశలకు తగ్గట్టుగా మేము పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. అయితే టీఆర్ఎస్ మీద ఇంకా భ్రమలు తొలగలేదు. ప్రభుత్వం ఏదో చేస్తుందని చూస్తున్నాం. ఈ లోపల మేము అందుకనే సంస్థాగతంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకొని మీరు చెప్పినట్టుగా ఆ కమిటీ రూపొందించే దాంట్లో కూడా అన్ని సామాజిక వర్గాలను అదే రకంగా సముచిత స్థానం కల్పించి అన్ని ప్రాంతాల నుంచి కూడా భౌగోళికంగా కూడా సామాజికంగా భౌగోళికంగా కూడా మరి ఆ రకమైనటువంటి ఒక సమతుల్యాన్ని పాటించి యువకులు మహిళలకు పెద్దపీట వేసి మరి ఆ రకంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే కాకుండా ఎప్పుడైతే అధికార పార్టీ మీద ప్రజలకు భ్రమలు తిరుగుతాయో అసంతృప్తి ఏదైతే ప్రజల్లో ఈరోజు క్రమేణా పెరుగుతూ ఉందో దానిని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం మీరు అన్నట్టుగా ఛాలెంజెస్ ఉన్నాయి మాకు. ఆ ఛాలెంజెస్ నుంచే ఆపర్చునిటీస్ కల్పించుకొని ముందుకు పోవాలనేది నా తాపత్రయం. ఖచ్చితంగా జాతీయ నాయకత్వం ముఖ్యంగా అమిత్ షా గారు తెలంగాణ బీజేపీ భవిష్యత్తు బాగా ఉన్నది, మీకు అన్ని విధాల మీద సహకరిస్తాం, అండగా ఉంటాం, పెద్ద ఎత్తున నేను మరి మా కేంద్ర మంత్రులందరూ కూడా ఆదేశాలు ఇస్తాను. స్వయంగా నేను మే మాసంలో వచ్చి 2 రోజులు ఉంటాను తెలంగాణలో పార్టీ బలోపేతానికి. ముఖ్యంగా దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు మా నేషనల్ పార్టీ కూడా. ప్రజల్లో కూడా అటువంటి మరి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణ అంటే దక్షిణాదిలో ఇవాళ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యంగా కొనసాగుతున్నది. మంత్రి అధికారంలో పాలు పంచుకుంటున్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అంటే ఇవాళ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పినట్టుగా ఆ తర్వాత మిగతా కేరళ, తమిళనాడు అంటే ఏదో కొద్ది సీట్లు గెలుచుకోవడానికి శక్తి పెంచుకోవడానికి. కానీ ఇక్కడ మేము మాత్రం 2019 లక్ష్యంగా పెట్టుకొని ఒంటరిగానే పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ప్రస్తుతం ఎన్నికలంటూ ఇప్పుడు ఏమీ లేవు మళ్ళీ 3 సంవత్సరాల వరకు. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ రోజు ఆలోచన చేస్తాం కానీ పొత్తుల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో ప్రస్తుతానికి మాత్రం మేము పార్టీని ఒంటరిగా బలోపేతం చేసి అన్ని వర్గాల పార్టీగా అన్ని ప్రాంతాల పార్టీగా రూపాంతరం చెందాలనేదే మా తాపత్రయం. కానీ లక్ష్మణ్ గారు ఖమ్మం ఎన్నిక రాబోతుంది, ఖమ్మం జిల్లాలో పాలేరు ఎన్నిక రాబోతున్నది. అప్పుడు ఏమిటి మీరు మిత్రపక్షంతో పోతారా, ఒంటరిగా పోటీ చేస్తారా? ఇప్పుడు మొన్న కూడా కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. వరంగల్లో కానివ్వండి, లేకపోతే ఖమ్మంలో కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్స్, అచ్చంపేట, సిద్దిపేట, వారు జిల్లా పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వారికి మేము వదిలేసాము కూడా రాష్ట్ర పార్టీ ఆ స్వేచ్ఛ జిల్లా పార్టీలకి స్వేచ్ఛ ఇచ్చాము జిల్లా పార్టీ. ఇప్పుడు కూడా ఖమ్మం మొన్ననే ప్రకటన జరిగింది కాబట్టి ఖమ్మం జిల్లా నాయకులు రేపు నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళతో సమావేశం వారు ఎన్నికల్లో నిజంగా పోటీ చేయాలని తలంపు ఉంటే దాన్ని మేము తప్పకుండా నిర్ణయం చేస్తాం, ఆలోచన చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఇంకా పార్టీ పరంగా ఎటువంటి చర్చ. లక్ష్మణ్ గారు మాట్లాడుకుందాం. సార్ బండారు శ్రీనివాసరావు గారితో మాట్లాడారు. శ్రీనివాసరావు గారు ఒకటి చెప్పండి, మీరు దాదాపు 40-45 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నారు, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణాన్ని కూడా చూస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికంటే ముందు కూడా ఇంకెవరూ మాట్లాడనప్పుడు కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలని తీర్మానం చేసి దానికి కట్టుబడి ఈ రోజు దాకా అంటే రాష్ట్ర సాధన వరకు కూడా నిలబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన తెలంగాణలో ఎవరితో అయినా కలిసి పోటీ చేసినా ఒంటరిగా పోటీ చేసినా పెద్దగా పుంజుకుంటున్నట్లేదు. పెద్దగా అంటే శాసనసభ వరకు పార్లమెంట్ దగ్గరికి వచ్చేసరికి పెద్దగా సంఖ్యాపరంగా పెద్దగా పుంజుకున్నట్లేదు. ఇప్పుడు దానికి కారణాలు ఏమంటాయి? ఒకటి, ముందు తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి లక్ష్మణ్ గారికి మంచి శుభాభినందనలు. ఎందుకంటే లక్ష్మణ్ గారితో నా పరిచయం కూడా ఇప్పటిది కాదు, చాలా ఒకప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో నేను ఓటర్ని, చాలా పాత రోజుల్లో. అందుకే అన్నాను ఉమ్మడి రాష్ట్రంలోనే అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ఒక బీజేపీ అధినాయకుడు కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్న మనిషి. కానీ కొద్దిగా ఏదో అంటారు చూసారు, అవకాశాలు అప్పుడప్పుడు రాజకీయాల్లో లేటుగా వస్తుంటాయి. ఈ విషయంలో బాగా లేటుగా జరిగిందా మంచి నిర్ణయం జరిగిందని చెప్పి అందరూ అనుకుంటారు. పర్వాలేదు, మంచి నిర్ణయం, చక్కటి నిర్ణయం తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నీడ్ ఆఫ్ ది డే అని ఒకటి వస్తుందండి. ఇప్పుడు ఆయన పీస్ టైమ్ ప్రెసిడెంట్, యాక్చువల్గా ఎలక్షన్లు ఏమి లేవు ఆయనకి. అర్జెంటుగా పోయి హడావుడిగా ఏదో చేసేయాలి అని చెప్పి తాపత్రయం లేదు. చక్కగా అన్ని ఆలోచించుకుంటూ మంచిగా పద్ధతి ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి సదవకాశం కూడా ఉంది. మీరు అన్నట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏం అవకాశం ఉంది, ఏమీ లేదు కదా అనే ఒక ఆలోచన ఉంటుంది. అందుకనే ఇలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి ఉంటారు. ప్రస్తుతం లేకపోవచ్చు ఆ క్యాడర్, కొంత లీడరు జనంలో కూడా ఒక రకంగా ఏంటంటే తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా ఒక
ఒక సానుకూలత ఉందనే అభిప్రాయం కాకినాడ తీర్మానం నుంచి తెలుస్తుంది మనకి. ఇప్పుడు కాదు, యాక్చువల్గా అప్పటికి ఇంకా టీఆర్ఎస్ ఆవిర్భావం కూడా కాదేమనుకుంటాను. అలాంటప్పటి నుంచి ఒక ప్రత్యేక తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీ సానుకూలంగా ఉందన్న ఒక పాయింట్ మీద చక్కగా ఈ 3 సంవత్సరాల పాటు వారన్నట్టుగా మంచి చక్కటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని వీరే చెప్పారు. మంచి చక్కటి మాట ఏం చెప్పారంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్. అంటే ఖమ్మంలో ఏమిటి అని అడిగితే వెంటనే ఏమాత్రం తడుముకోకుండా జిల్లా వాళ్ళకు వదిలేసామన్నారు. నిజంగా ఇవాళ ఇంకా కన్నా నీడ్ ఆఫ్ ది డే అదండి. రాజకీయాల్లో నిజంగా చెప్పాలంటే ఇవాళ లక్ష్మణ్ గారు లాంటి వ్యక్తులు అసలు పనికిరారు అని చెప్పి జనం అనుకుంటున్న వేళ ఈయన అధ్యక్ష పదవికి నిర్ణయం జరిగింది. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయినా. ఈయన ఎత్తిన బాధ్యత పెట్టారా, బరువు పెట్టారా అనేది కూడా నాకు ఇప్పటికీ అనుమానం. ఇప్పుడు ఎలా ఉందంటే ఇలాంటి మనిషి ఏమీ లేదు, అండదండలు లేవు, ఆర్థికంగా పెద్ద గొప్ప మనిషి కాదు, ఏమీ లేదు. ఒక సాధారణమైన వ్యక్తికి ఒక అసాధారణమైనటువంటి పదవిలో కూర్చోబెట్టినప్పుడు దానికి తగ్గ నిజంగా ఈ మార్పు కనుక జనం గమనించి ఎస్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ పాలిటిక్స్ అనేది కనుక గమనించేట్టుగా ఈ 3 సంవత్సరాలు నేను చేయగలిగితే చేస్తారని చెప్పి ఆశ కూడా నాకు ఉంది. చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీని కాదు, అసలు రాజకీయాల్లోనే ఒక స్థూలమైన మార్పు రావాలంటే ఇలాంటి మనుషులు అవసరం. మిగతా అన్ని పార్టీల్లో కూడా రావాలి ఇలాంటిది. దాంతోపాటు నేను అడిగింది ఏమిటంటే మీకు ఎందుకు భారతీయ జనతా పార్టీ సంఖ్యాపరంగా చట్టసభల్లో ఎక్కువ స్థానాలు సంపాదించలేకపోతున్నది తెలంగాణలో? మిగతా వదిలిపెట్టండి, తెలంగాణ వరకు వచ్చేసరికి ఏమిటంటే నేను చెప్పినట్టు కాకినాడ తీర్మానం దగ్గర నుంచి కూడా చాలా బలంగా తెలంగాణ గురించి మాట్లాడుతూ మిగతా పార్టీలన్నీ తర్వాత వచ్చినాయి తెలంగాణ దారి. నేను భారతీయ జనతా పార్టీ గురించి నేను సభ్యుడిని కాదు, సానుభూతి పరుని కాదు, కానీ ఒక వాడ చెబుతానండి. నేను చదువుకునే రోజుల్లో ప్రమిద గుర్తుండేది వీళ్ళకి, జనసంఘం. ఆ ప్రమిద గుర్తుని రాయడానికి కూడా భయం, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నిషేధిత జాబితాలో ఉంది. ఉద్యోగాలు చేసుకునే చదువుకునేవాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ నిక్కర్లు వేసుకుంటే ఇళ్లలో అరిచి కేకలు పెట్టేవాళ్ళు. అదేంటి ఆ జోలికి పోకూడదు, అదొక అంటరాని వ్యవహారం అని చెప్పి. అలాంటి పార్టీ మళ్ళీ అది కేంద్రంలో అధికారానికి వచ్చింది. కాబట్టి ఎప్పుడు ఇలానే ఉంటుందని అనుకోవడం లేదు. రాజకీయాలు ఎప్పుడు ఒక్క రాజకీయాలు దేశం మొత్తంలో 2 స్థానాలతో ఉన్నది ఇవాళ అద్భుతమైనటువంటి మెజార్టీ. నేను అంటున్నది కూడా అదే, రాజకీయాల్లో ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు అందరూ ఇష్టపడుతున్నారండి, ఎవ్వరూ లైక్ చేయట్లా. ఎందుకు ఏదో కంపల్షన్స్, రాజకీయ పరిమితులు అని చెప్పి ఏదో చేయడానికి పనులను చేస్తున్నారు ఇప్పుడు. అలాంటి దాంట్లో నుంచి ఒక ఏదో అంటారు చూసారా, ఇవాళ ఆశాజ్యోతులాగా ఈయన కనుక ఏదైనా చేయగలిగితే ఆ దిక్కుగా రాజకీయాలు మొత్తం రాజకీయ వ్యవస్థ, నేను ఒక భారతీయ జనతా పార్టీ విషయం మాట్లాడారు, మొత్తం రాజకీయాల స్వరూపం కూడా కొంత మారుతుంది. కాలర్స్ కూడా మాట్లాడొచ్చు. 0402331079, 0402331079 కాల్ చేయొచ్చు. లక్ష్మణ్ గారితో మాట్లాడొచ్చు, మీ సందేహాలు ఏమైనా ఉంటే అడగొచ్చు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్తో మాట్లాడుతున్నాం. మహేష్ నిజామాబాద్ నుంచి లక్ష్మణ్తో మాట్లాడుతూ అంటున్నారు. చెప్పండి మహేష్, బ్రీఫ్గా మీ క్వశ్చన్ చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే 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 మహేష్. సార్ నమస్కారం సార్. నమస్కారం మహేష్ గారు. టీవీ వాల్యూమ్ తగ్గించండి మీది. ఓకే సార్, చెప్పండి. సార్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో నుంచి నేను మద్దూరు మండల అధ్యక్షుని సార్. చెప్పండి 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 అమ్మా మహేష్, చెప్పు. సార్ సార్ హలో చెప్పమ్మా, వినపడుతుంది, నువ్వు చెప్పు, మాట్లాడు. సార్ నేను మద్దూరు మండల అధ్యక్షుని సార్. ఓకే సార్, మా మద్దూరు మండలంలో చాలా బీజేపీ అనేది చాలా పుంజుకుంటుంది సార్. మీరు ఒక టైం ఇచ్చి మా మద్దూరు మండలం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక మద్దూరు మండలం మన కాన్స్టిట్యూషన్ ఎస్సీగా రిజర్వేర్ ఉన్నా సార్. ఓకే, తప్పనిసరిగా వస్తారు వారు. మనం ఇక్కడ చాలా యువకులు కానీ చాలా తప్పకుండా అమ్మా. రేపు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల పర్యటన మొదలు పెడుతున్నాను. నేను 23 రంగారెడ్డి జిల్లా పోతున్నాను, 24 నల్గొండ పోతున్నాను. ఆ రకంగా నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా జిల్లా పార్టీ మద్దూరు మండలంలో కార్యక్రమం ఏర్పాటు చేయాలని కూడా మీరు కోరండి, తప్పకుండా వస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు రాజు దిల్సుఖ్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి రాజు గారు, బ్రీఫ్గా ప్రశ్న అడగండి. అమర్ గారికి చెప్పండి. లక్ష్మణ్ గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మా. సార్ లక్ష్మణ్ గారు చెప్పండి సార్. నేను అడ్వకేట్ని. ఓకే 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 సార్, అది మన లా మినిస్టర్ గారు మన వైట్ హౌస్ లో ఒక ఏది
హైకోర్టు డివిజన్ చేస్తానని చెప్పని అన్నారు అని ఇంతవరకు ప్రామిస్ ను ఫుల్ఫిల్ చేయలేదు సార్. ఓకే 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 దాని విషయంలో మన బీజేపీ పార్టీ ఎట్లా స్ట్రైట్ గా ఉంటే రాజు BJP పార్టీ డెవలప్ ఓకే అవుతుంది సార్. ఓకే లేకపోతే అదే కాదు సార్. ఐ గాట్ యువర్ పాయింట్. నిన్న నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా న్యాయశాఖ మంత్రి సదానంద్ గౌడ్ గారిని కలిసి ఈ హైకోర్టు విభజన గురించి కూడా ప్రస్తావించాను. చాలా సుముఖంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే హైకోర్టు విభజన చేయాలని ఆలోచనతో ఉన్నది. ఇద్దరు ముఖ్యమంత్రులతో కూడా స్వయంగా నేను మాట్లాడని చెప్పారు. ఆ రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కొత్త భవనాన్ని కూడా వారు కనిపెట్టారు. వారికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టుకి ఇస్తామని కూడా చెప్పారు. ఈ లోపల ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎవరో మరి హైకోర్టును ఆశ్రయించడం వల్ల ఇది ప్రస్తుతం మ్యాటర్ ఇస్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా హైకోర్టు. కాబట్టి ఇది మ్యాటర్ సబ్జుడిస్గా ఉంది. కాబట్టి దీని గురించి మాట్లాడిన ప్రస్తుతం అది భావ్యం కాదు. నేను మొన్న కూడా అదే చెప్పాను న్యాయశాఖ మంత్రి. వారు కూడా అన్నారు మేము ఎంత తొందరగా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు కోర్టుల పరిధికి వచ్చింది కాబట్టి నేను కూడా బయట మాట్లాడాను. బట్ వీఆర్ కమిటెడ్ ఇన్ బైఫర్కేషన్ ఆఫ్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, ఖమ్మం నుంచి లక్ష్మి మాట్లాడుతూ అంటున్నారు. మిత్రుడు మాట్లాడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ సార్ మీకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సార్ మళ్ళీ మేము పార్టీ బలోపేతం చేయాలంటే ఎలా కలవాలి అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మా లోకల్లో ప్రాబ్లమ్స్ ఉంటే Okay, చెప్పడానికి మాకు ఒక ఫోన్ నంబరు లేకపోతే మీకు మీట కావాలంటే ఎలాగా, ఇవన్నీ కొన్ని పర్టికులర్ మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా పార్టీ శాఖ ఉందమ్మా. అక్కడ జిల్లా అధ్యక్షుడు మొన్ననే ప్రభాకర్ రెడ్డి కొత్తగా ఎన్నికైనాడు. వారిని కూడా సంప్రదించవచ్చు. కార్యాలయం కూడా ఉంది. హైదరాబాద్కు నేరుగా రావాలనుకుంటే హైదరాబాద్ కూడా ఆఫీస్ ఉంది, మీరు కలవచ్చు. ఆ రకంగా ప్రజల సమస్యలే కాదు పార్టీ నిర్మాణం కోసం కూడా ఇతోధికంగా మీరు సహాయం చేయాలి, మీ సేవలు అందించాలంటే కూడా మీరు ఆ రకంగా నాయకత్వంతో చర్చించి ముందుకు రావచ్చు. ఓకే, మనం వనస్థలిపురం నుంచి నారాయణరావు మాట్లాడుతున్నారు. అడగండి నారాయణరావు గారు ప్రశ్న. హలో చెప్పండి నారాయణ చెప్పండి. డాక్టర్ లక్ష్మణ్ గారు నమస్కారం. చెప్పండి నారాయణరావు గారు. కంగ్రాచులేషన్స్ ఉంది పార్టీ అధ్యక్షుడికి ఎన్నికేందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ దీంట్లో మంచిగా చేయాలని మా కోరికండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఐ సీక్ యువర్ సపోర్ట్ అండ్ ఈవెన్ యువర్ కోఆపరేషన్ ఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణరావు గారు. లక్ష్మణ్, ఇక్కడ మనం ఒక 3-4 కాలర్స్తో మాట్లాడినప్పుడు సరే ఇంకా అభినందనలతో పాటు హైకోర్టు ఇష్యూ వచ్చింది. సరే ప్రెజుడిస్ అవుతుంది వద్దంటాను, కానీ హైకోర్టును విభజించొద్దన్నా ఎందుకు వేసినారు కోర్టులో? కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి మరి ఆయన మనస్తత్వం అని చెప్పలేము మనం. ఎందుకంటే వారు దాన్ని ఇప్పుడే త్వరితగతంగా వద్దనుకున్నారా, సమవ్ ఆ కోర్టులో ప్రస్తుతం ఆ ఇష్యూ మాత్రం పెండింగ్ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కానీ మంత్రి కానీ నేరుగా ఇప్పుడు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. అన్లెస్ అంటిల్ కోర్ట్ ఆఫ్ లా ఏదైనా దాని మీద నిర్ణయం తీసుకొని జడ్జిమెంట్ ఇస్తే కానీ అది ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాలండి. విభజన జరిగినప్పుడు శ్రీనివాసరావు గారు మీరు కూడా యూ క్యాన్ కామెంట్ ఆన్ దట్. విభజన జరిగినప్పుడు ఏవైతే అంశాలు వచ్చినాయో, విభజన తర్వాత 2 రాష్ట్రాలకు ఏవైతే పంచాల్సి ఉన్నదో ఉద్యోగులు కావచ్చు, ఇతర సౌకర్యాలు కావచ్చు, వీటి మీద ఇనార్డినేట్ డిలే చేస్తున్నది కేంద్రం అనే ఒక విమర్శ ఉన్నది. దాని మీద మీరు మాట్లాడాలి. ముందు వెంకటేశ్వరరావు దేవరకొండ నుంచి మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడి మీరు ఇది చెప్పండి. మీరు వెంకటేశ్వరరావు గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. ఫస్ట్ లక్ష్మణ్ గారు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. సార్ ఇప్పుడు మరి దేవరకొండ సార్, నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ దగ్గర. చెప్పండి. సార్ ఇప్పుడు నేను ఉప సర్పంచ్ సార్ ధోనియాల. వెరీ గుడ్ సార్. పార్టీ మా ఊళ్ళో ఖచ్చితంగా డెవలప్ చేస్తున్నాం సార్. మీరు కూడా ఒకసారి మా దేవరకొండ టైం ఇవ్వండి సార్. ఎందుకంటే ట్రైబల్ ఏరియా మొత్తం వెనుకబడిన ప్రాంతం. తప్పకుండా ఇక్కడ తప్పకుండా డెవలప్ చేస్తాం సార్ పార్టీని. ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ. ఈ చెప్పండి, విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తున్నదని అటు ఆంధ్రప్రదేశ్లో అసంతృప్తి ఉన్నట్టు తెలంగాణలో కూడా ఉన్నట్టు. అంటే అది వాస్తవం కాదు. ఎందుకంటే అసలు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అది చివరి నిమిషంలో హడావుడిగా ఆ చట్టం రూపొందించిన దాంట్లో కూడా కొన్ని లోసుకులు ఉన్నాయని కూడా ఇవాళ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. అదే రకంగా ప్రజల్లో కూడా బాగుంది. కాబట్టి అటువంటి లోపాలు లోసుకులని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత కూడా కేంద్రం. ఆ రకంగా 2 ప్రభుత్వాలు కూడా కలిసి కూర్చొని చర్చించుకునేటువంటి అంశాలు కూడా చాలా వరకు ఇప్పుడు పరిష్కారం మార్గం చూపుతా ఉన్నాయి. అదే రకంగా మీరు చెప్పినట్టుగా మొదట్లో ఉన్న హోస్టైల్ యాటిట్యూడ్ లేనట్టు వాస్తవంగా లేదు. ప్రభుత్వాల మధ్య మారినట్టుంది. రాష్ట్రం ఏర్పడే వరకు మీరట్టు కూడా ఆ ఉద్వేగం కనబడింది, ఆ ఉద్యమ ఒక స్పిరిట్ ఏదైతే కొనసాగింది. బట్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా మన ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలా, ప్రజల మన మీద ఏదైతే ఆశలు పెట్టుకొని ఇవాళ డివిజన్ జరిగిందో ఆ డివిజన్కి అనుగుణంగా మనం ఖచ్చితంగా అభివృద్ధి బాటలో పడకపోతే మరి ఇబ్బంది అయినటువంటి విషయాన్ని కూడా క్రమేణా గమనిస్తారు. నేను అందుకని చెప్పాను 20 మాసాలు అయినప్పుడు కూడా ప్రజలు ఇంకా కొంచెం భ్రమల్లో ఉన్నారు.
ఈ వాగ్దానాలు హామీలు కూడా ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది, ఎంతవరకు అమలు చేస్తున్నది ఇంకా ఒక సంవత్సరం పడుతుంది. ఇవాళ 2 పడకల గదులు లక్షల సంఖ్యలో అంటున్నారు. అదే రకంగా 3 ఎకరాల భూములు దళితులకు, గిరిజనులకు అందరికీ ఇస్తామన్నారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ ఆంగ్ల మాధ్యమంలో CBSE ద్వారా అందరికీ విద్యను కల్పిస్తామన్నారు. ఈ రకంగా ప్రజలు ఇవన్నీ కూడా నిజంగా వాస్తవంగా అవి అమలైతే నిజంగా బంగారు తెలంగాణ ఏమి బ్రహ్మాండమే తెలంగాణ అవుతుంది. కానీ అమలు కావాలని కోరుకుంటున్నాం. నేను కూడా నా వంతు బాధ్యతగా, కర్తవ్యంగా ప్రజల పక్షాన నుండి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఒత్తిడి పెంచుతాం. ఇది మా దృష్టికోణం. లక్ష్మణ్ గారు, మీరు ఇంకా 2 రాష్ట్రాలకి నేను మధ్యలో కల్పించుకొని మాట్లాడుతున్నాను. 2 రాష్ట్రాల్లో ఒక గమ్మత్తైన పరిస్థితి బీజేపీకి సంబంధించిన వరకు. పక్క రాష్ట్రంలోనేమో అది అధికారంలో భాగస్వామి, మిత్రపక్షం, పాలకపక్షానికి మిత్రపక్షం. కేంద్రంలో కూడా 2 పార్టీలు మిత్రపక్షాలు, పాలకపక్షాలు. అటువంటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి అక్కడేమో 2 ఏళ్ల తర్వాత మిత్రపక్షానికి, పాలకపక్షానికి మధ్య ఏదో కాస్త గడబిడగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మనకి. కానీ ఇక్కడ వచ్చి మీకేమీ లేదు. ఇక్కడ పాలకపక్షంతో మీ మిత్రపక్షం కాదు, అలా పూర్తి శత్రుపక్షం కాదు. మీరు ఒక రాజకీయ పార్టీ, వాడు ఒక రాజకీయ పార్టీగానే ఉన్నారు. ఎవరి దాని ఉనికి కోసం వాడు పడుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మీరు కేంద్రం నుంచి కూడా ఇందాక చెప్పాడు సార్, అమర్ గారు చెప్పినట్టుగా ఈ విభజన చట్టంలో నిబంధనలన్నీ అవసరమైనవి ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణకు సంబంధించినంత వరకు పెద్ద ప్రత్యేకంగా ఏం లేవు, వెంటనే అర్జెంటుగా చేయాల్సినవి. ఒక కాలు అడిగిన హైకోర్టు ఇలాంటివి. అప్పుడు మీ పాత్ర ఎలా ఉంటుందండి? ఈ పాలకపక్షంతో, తెలంగాణ పాలకపక్షంతో స్నేహపూర్వకమైన పోటీ ఉంటుందా, సాధించుకునేవి? ఇప్పుడు మీరు 4-5 పాయింట్లు చెప్పారు. వీటన్నిటిని సాధించుకోవాల్సిన అవసరం, ప్రజల తరఫున నిలబడాల్సిన అవసరం మీ పార్టీకి ఉంది. ఎలా ఆ ఘర్షణపూరితమైన వాతావరణంతో పోతుందా, లేకపోతే స్నేహపూరితమైనటువంటి ఘర్షణ ద్వారా మీరు సాధిస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మేము ఇక్కడ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే మేము అసెంబ్లీలో కూడా మీరు చూశారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాం, కొన్ని సందర్భాల్లో నిలదీశాం, కొన్ని సందర్భాల్లో మేము వాకౌట్ చేశాం, కొన్ని సందర్భాల్లో గొంతు పెంచినప్పుడు బీజేపీకి మంచి మార్కులు పడింది. మన బడ్జెట్ సెషన్లో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు మిగతా వాళ్ళు బాయ్కాట్ చేస్తే మీరు బాయ్కాట్ చేయకుండా ఉండడం పట్ల కొంత పాజిటివ్ ఇది వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అయితే మేమేమన్నామంటే ఇవాళ రైతులకు సంబంధించిన ఇష్యూ వచ్చింది, ఆత్మహత్యలకు సంబంధించి. అప్పుడు మేము తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, మేము కాంగ్రెస్, CPI, CPM, TDP అని కాకుండా అందరం కలిసి ఫ్లోర్ కోఆర్డినేషన్తో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాం, గొంతు పెంచాం. ప్రభుత్వం దాన్ని జీర్ణించుకోలేకపోయింది, మమ్మల్ని మెడల్ పెట్టి గంటేసేసాం. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాం, ప్రజలు ఆదరించినారు. సరే, దానికి మళ్ళీ ఎన్నికల ఫలితాలకు ముడిపెడతారంటే అది ఇట్స్ సపరేట్. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ఎన్నికలతో ఫలితాలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో గెలుపోవటం సహజం. ఇంతకుముందు చెప్తున్నట్టుగా బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. ఏది గెలుపు శాశ్వతం కాదు, లేకపోతే ఓటమి కూడా శాశ్వతం కాదు. కానీ మేము ప్రజలకు ఇచ్చినటువంటి ఈ హామీలు, కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం నిలబెట్టుకుంటే సరే, లేనట్లయితే ఇప్పటికి 20 మాసాలు అయింది, ఇంకా 6 నెలలు చూస్తాం. ఈ లోపల మేము సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేసుకుంటూ పోతున్నాం. ఆ హామీలు కనుక విస్మరిస్తే, ఆ వాగ్దానాలు విస్మరిస్తే తప్పకుండా మేము ఉద్యమ బాట పడతాం, పోరాట మార్గాన్ని ఎంచుకుంటాం, ప్రజల సమీకరిస్తాం, ప్రజల మద్దతు కూడా కడతాం, ప్రభుత్వం మీద తప్పకుండా దండయాత్ర చేస్తాం. ఓకే, మనతో రాజేందర్ సిరిసిల్ల నుంచి మాట్లాడుతూ అంటున్నారు. చెప్పండి రాజేందర్ గారు. హలో సార్, నమస్తే సార్. రాజేందర్ చెప్పండి, లక్ష్మణ్ గారు ఉన్నారు ఇక్కడ. సార్ చెప్పండి రాజేంద్ర గారు. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. లక్ష్మణ్ గారు, కంగ్రాచులేషన్ ముందు మీకు. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, చెప్పండి. అడగదలుచుకుంటే అడగండి. ఓకే. ముందు మీకు కంగ్రాచులేషన్, గెలిచిన మీరు ఇక్కడ అధ్యక్షులు అయినందుకు. థ్యాంక్ యూ. అదే ఇక్కడ మా దగ్గర ఆది సినన్న గారు మంచి వర్క్ చేస్తున్నారు. ఓకే. మా కాన్స్టిట్యూన్సీ ఆది సినన్న ఉంది చూడండి, వేములవాడ వేములవాడ ఆది సినన్న. ఆయన ఖచ్చితంగా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ బీజేపీ నుంచి. ఆయన మీరు మంచి గ్రిప్ ఇచ్చి ఆయన ఇంకా మంచి మీరు ముందు తీసుకెళ్ళాలని కోరిక అండి. తప్పకుండా మీ అందరు సహకరించండి. కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ అండి. శ్రీశైలం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి శ్రీశైలం గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం శ్రీశైలం గారు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. సార్, మీరు అధ్యక్షులుగా అయినందుకు మాకు కొద్దిగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఏం ఆశిస్తున్నారు లక్ష్మణ్ గారి దగ్గర నుంచి అధ్యక్షులైతే?
ఏం లేదు సార్, మీ కేంద్రం నుంచి మాకు ఏమైనా ఇల్లు వస్తున్నాయా సార్ రాష్ట్రానికి, మన తెలంగాణకి? తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వము పట్టణాల్లో ఉండేటువంటి పేదవాళ్ళ కోసం మాత్రమే 90,000 ఇళ్ళు మంజూరు చేశాం. ప్రతి ఇంటికి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు కేంద్రం కూడా నిధులు కూడా మంజూరు చేసింది, విడుదల చేసింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. 2 పడకల గదులు అంటే ఇవాళ కేంద్రం ఇచ్చే దాంట్లో ఒక గది ఉంది, కానీ ఆ ప్రభుత్వం ఇప్పుడు భూమి సేకరించి లబ్ధిదారులను గుర్తించి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సరే, ఎన్నికల ముందు మాత్రం బాగా హడావుడి చేసినారు. ఒక ఐడిహెచ్ కాలనీలో కట్టించిన ఇల్లందరికీ కూడా తీర్థయాత్రలు మాత్రంగా అందరిని తీసుకెళ్లి చూపించారు. అది అమలు జరగాలి. ఆ రకంగా పేదవాళ్ళందరికీ ఇల్లు కావాలని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా 2022 సంవత్సరం వరకు ఈ దేశంలో గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు, ప్రతి పేదవాడి సొంత ఇల్లు కల సాకారం చేయాలనేటువంటి ఒక దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పోతుంది. 90,000 ఇల్లు మంజూరు చేశాం. ఇంకా ఈ ప్రభుత్వం అడిగితే కూడా ఎంతైనా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మధు నల్లగొండ నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. హలో చెప్పండి మధు. లక్ష్మణ్ సార్ సార్ మాట్లాడుతున్నామ్మా, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు పార్టీ అధ్యక్షులు థ్యాంక్ యూ సార్, అధ్యక్షులు ఎన్నికైనందుకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా చెప్తారా, సార్ ఏమైనా మాట్లాడతారా, అంతేనా అభినందించడానికి చేశారా? అభినందించడానికి సార్. థ్యాంక్ యూ. మల్లేష్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మల్లేష్ చెప్పండి. సార్ చెప్పండి సార్ మన హలో సార్, డాక్టర్ లక్ష్మణ్ గారికి నమస్కారం సార్. నమస్కారం మల్లేష్ గారు, చెప్పండి. సార్ మీరు రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా తీసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం సార్. ధన్యవాదాలు. సార్ బీజేపీ ప్రభుత్వం అనేది మన తెలంగాణలో నగర కర్నూలు మామూలు డిస్ట్రిక్ట్ లో కూడా కొంచెం బాగా అభివృద్ధి అంటే బాగా ప్రచారం బాగా చేయాలి సార్ ఇక్కడ. తప్పకుండా. అదేవిధంగా ఇంకొక విషయాలు సార్, ఈ మన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఈ ఏరియా లోపల కొంచెం తక్కువ పడి ఉండడానికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు కదా సార్ కొంతమంది, వాళ్ళ మీద కూడా కొంచెం రెగ్యులరైజేషన్ కానీ శాలరీ పెంచే విషయంలో కానీ కొంచెం శ్రద్ధ తీసుకొని చేస్తే బాగుంటుంది అని మేము కోరుతున్నాం సార్. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి మల్లేష్ గారు. సార్ లక్ష్మణ్ గారు, ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడుతున్నప్పుడు ఇక తెలంగాణకి ఏమైనా ఇళ్ళు వస్తున్నాయా సార్ కేంద్రం నుంచి అని. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఆ కార్యక్రమాలకు అవసరమైన నిధుల్లో కొంత భాగం కేంద్రం నుంచి వస్తూ ఉంటుంది చాలా కార్యక్రమాల్లో. కానీ ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు అవి తమ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటుంటాయి. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఇందులో కేంద్రం యొక్క ఇది కూడా ఉన్నది, కేంద్రం భాగస్వామ్యం ఉన్నది, కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఉన్నాయని చెప్పుకోవడంలో కేంద్రంలో ఉండే ఇప్పుడు రెండు చోట్ల ఒకే పార్టీ ప్రభుత్వంలో ఉంటే వేరు. గతంలో 10 ఏళ్ల పాటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, సెంటర్లో యూపీఏ ప్రభుత్వం ఉంది, కాబట్టి అక్కడ సమస్య లేదు. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రాల్లో ఇతర పార్టీల ప్రభుత్వాల దగ్గర భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా తాను ఇస్తున్న నిధులను ప్రచారం చేసుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గొడవ అదే. ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెడుతున్నారు, అందులో మా నిధులే అని బీజేపీ పెద్దలు వాపోతూ ఉంటారు, కానీ సమర్థవంతంగా దాన్ని బయట చెప్పుకోలేకపోతున్నారు ప్రజలకని ఒక. అంటే మీరు అడిగింది మంచి ప్రశ్న. ఇవాళ మీరు చెప్పినట్టుగా అంటే ఆ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అయితే ఉంటాయో ఆ ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి అధికారం ఉంది కాబట్టి అవి కొనసాగుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొన్న మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు వచ్చి ఆంధ్రప్రదేశ్కు ఇన్ని చేశాము, ఇన్ని లక్షల కోట్లు ఇచ్చామని చెప్పే వరకు కూడా చాలామంది తెలియదు. నేను మొన్న కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారని చెప్పి మొన్న అసెంబ్లీలో నేను మొత్తం వరుస పెట్టి చదివితే ఆశ్చర్యపోయాను. ఇన్ని నిధులు వచ్చాయంటారు. 43,000 కోట్ల రూపాయలు కేవలం జాతీయ రహదారులు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి ఇచ్చినదంటే ఇది ఇంతకంటే ఏం కావాలి. కాబట్టి చాలా విషయాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పాను, ఇంత 90,000 ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళది మొన్న ఈ 2 బెడ్రూమ్ హౌసే మొన్న ఎన్నికలు గెలవడానికి దోహదపడ్డ ప్రధానమైన అంశం కార్పొరేషన్లో. కానీ మొన్న బడ్జెట్లో ₹1 ఇవ్వలేదండి. 2 బెడ్రూమ్ ₹1 కేటాయించలేదు. మేము అడిగాం ఏంటంటే మేము లోన్ తీసుకొస్తాం హడ్కో ద్వారా, నబార్డ్ ద్వారా తీసుకొస్తామంట. అంటే ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్. ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ ద కమిట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే నిజంగా మీకు 90,000 ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన నిధుల దాన్ని అంతే అక్కడ పెట్టేశారు, బ్యాంకులో ఉంటాయి. ఎప్పుడు వీరు లింకప్ చేసి ఆ కార్యక్రమాన్ని వీళ్ళు గ్రౌండ్ చేస్తే కానీ అది అమలుకు నోచుకునేది. నాకు గుర్తుండి ఆంధ్రప్రదేశ్లో మీ భారతీయ జనతా పార్టీ నాయకులు సోము వీర్రాజు గారు మధ్య చెప్తూ ఉంటారు, మేము నిధులు ఇస్తూ ఉంటాం, వాళ్ళు బ్యాంకుల్లో వేసుకొని ఆ వడ్డీ తింటున్నారు. వడ్డీ తినడం అని కాకుండా కానీ వాస్తవంగా ఏమవుతుందంటే
కనీసం మ్యాచింగ్ దానికి సంబంధించిన మార్జిన్ మనీ, వీళ్ళ వాటా, వీళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు అని ఇంత పెద్ద నిధులు వస్తుంటే వాళ్ళు ఆశించలేదు. దానికి వీళ్ళు సరిసమానంగా కూడా వీళ్ళు డబ్బులు పెట్టి ఆ గ్రౌండ్ చేసుకొని ప్రచారం చేసుకొని ఇబ్బంది లేదు. నేను ఎందుకంటున్నానంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసాం, నేను వెంకయ్యనాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఒకరోజు వారు చెప్పారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మాది నా డ్రీమ్ ప్రాజెక్ట్ 2 బెడ్రూమ్ హౌస్ అండి, కేంద్రం కూడా మీరు హౌసింగ్ కోసం ఇస్తారు కదా, మీరు ఏ పైన పెట్టుకోండి, మాకు మాత్రం మీరు సపరేట్గా యాక్టివిటీ కాకుండా ఇందులో మర్జీ చేయండి అంటే వెంకయ్య గారు చెప్పారు, నో ప్రాబ్లం, మాకేం లేదండి, మా పేరు పెట్టుకోవాలని, మా ప్రచారం రావాలని కాదు, మా కోరికల్లో కూడా ఈ రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది, అన్ని రాష్ట్రాలు అట్లే బాగుపడాలని మేము కోరుకుంటున్నాం, మా ప్రధానమంత్రి డ్రీమ్ కూడా అని చెప్పారు. వాస్తవంగా అదే పద్ధతిలో ఇవాళ ఇచ్చాము. ఇవాళ 2 బెడ్రూమ్ హౌస్ ఇంతవరకు గ్రౌండ్ అవుతాం లేదు, దాదాపు 20 months అయిపోయింది. ఇవాళనేమో ప్రభుత్వం 2,60,000 ఇల్లు ఇంకా ప్రామిస్డ్ అమౌంట్. ఇంకోటి చెప్తానండి అమర్ గారు, మీరు ఆశ్చర్యపోతారు, ఇవాళ ₹1 సన్న బియ్యం అంటున్నారు. ₹1 సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ ఎంతో తెలుసా అండి? ఇవాళ ₹35 కిలో బయట చూస్తే మామూలుగా సన్న బియ్యం. కేంద్రం ఇవాళ రాష్ట్రానికి ఇచ్చేది ₹3 కిలోకి ఇస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ₹2 దానికి కలిపి ₹1 ఇస్తుంది. మేము ఇచ్చే సబ్సిడీ ఏమో 35 నుంచి ఇవాళ ₹3 మేము సబ్సిడీ ఇస్తామండి, ₹32 కిలో. 1,92,00,000 కుటుంబాలకు ఇవాళ తెలంగాణలో ఇస్తున్నాం, బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి. ₹32 సబ్సిడైజ్ చేస్తున్నారు మీరు ఒక్క కిలో మీద. మీరేమో రూపాయి బిల్లు అంటే జనాలు ఇవాళ నేషనల్ ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఇస్తున్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది, సన్న బియ్యం ఎప్పుడు లేని ఇప్పుడు ఇస్తున్నారంటే సహజంగా వారికి ఆ ఖ్యాతి వస్తూ ఉన్నది. మీరు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేస్తాను, చెప్పండి. మీరు ఇంకా షేరింగ్ వాటా చెబుతున్నారు. నాకు తెలిసినంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ లో 100% అంటే ₹1 రాష్ట్రం వాటా అక్కడ లేకుండా ఇచ్చే NRHM నిధులు ఇవి ఉన్నాయి చూసారా. ఇంతెందుకు ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీ, కాబట్టి అది పూర్తిగా అసలు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూపాయి కూడా ఉండదు. లేదు. కానీ అట్ ది సేమ్ టైం ఎక్కడో చోట ఒక అవగాహన ఉండాలి. ప్రతి రూపాయికి మనకి ఎంత వచ్చిందని చూసుకోకుండా పొలిటికల్ అడ్వాంటేజ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బాధ్యతగా అనుకొని చేస్తే ఎగ్జాక్ట్ అదొకటి. తర్వాత ఇప్పుడు ఎవరు ఎన్ని నిధులు ఇస్తున్నారు అనేది కూడా ఒక విచిత్రం ఏంటంటే ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. సతీష్ వరంగల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు, చెప్పండి సతీష్. హలో సార్, ఎక్స్క్యూజ్ సార్, చెప్పండి. ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ నుంచి ఇచ్చేటువంటి నిధులను మొత్తం వాళ్ళే ఇచ్చినట్టు చెప్తున్నారు సార్. ఇప్పుడు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ NREGS కానీ వివిధ KGBV కానీ ఇస్తున్నటువంటి నిధులు మొత్తం ఉన్నాయి కదా సార్, అవును, అది మొత్తం వాళ్ళు ఇచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు అసలు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ ఆ విద్యార్థులకు కానీ అలా అసలు ఎవరికి కూడా దాన్ని సరిగా అయినటువంటి లబ్ధి చెందేలా చేస్తారు సార్. మొత్తం ఇస్తున్నాం, కేంద్రం లేదు, ఏం లేదు అనేది చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ గ్రామీణాభివృద్ధి శాఖలో కానీ ఈ KGBVలో కానీ పనిచేస్తున్నటువంటి ఒకసారి దృష్టి పెట్టి చేస్తే మీకు కూడా మన బీజేపీ అనే పార్టీ కూడా ఇక్కడ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, తాలూకా స్థాయిలో కూడా తప్పకుండా సతీష్ మీరు చెప్పినట్టు వాటి గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయి, రాష్ట్రం ఏమి ఇస్తున్నది, అందులో కేంద్రం ఇస్తున్నట్టుగా ప్రచారం ఎందుకు జరగడం లేదని మీరు చెప్పినట్టు అమర్ గారు. ఫెడరల్ స్ట్రక్చర్లో సహజంగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం. కాబట్టి ఆ రకంగా ఫస్ట్ టైం ఇవాళ సెంట్రల్ షేర్ కూడా 32% నుంచి 42% పెంచి 10% 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్, దాని నుంచి వచ్చే నిధులు అదనంగా వస్తూనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మీరు మనరేగా ఇంతకుముందు చెప్పారు కదా గ్రామీణ ఉపాధి పథకం కింద, మొన్న మేము కరువు విషయంలో గ్రామాలకు జిల్లాలో తిరుగుతూ ఉంటే 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూలీ డబ్బులు ఇస్తలేరండి. ఇంతకంటే విచిత్రం ఏముంటుందా? కేంద్రం ఇచ్చే డబ్బులు నెలకు కూలీకి 3 నెలల కోసం వాడు కూలీ చేస్తున్నాడు, రోజువారీగా వాడికి బతుకుతారు. ఆ కూలీ డబ్బులు ఇవ్వలేదు. మేము నెక్స్ట్ డే వెళ్ళి గవర్నర్ గారు రిప్రజెంట్ చేశాం, మెమోరాండం ఇచ్చాం. ఆశ్చర్యపోయినాడు, అరే హౌ కమ్ దట్, ఎట్లా 3 నెలల నుంచి ఇస్తాడు, వెరిఫై చేయండి. నెక్స్ట్ డే వారు సమీక్ష పెట్టారు, వారు క్లాస్ తీసుకున్నారు అఫీషియల్స్. దిస్ ఇస్ ద ఫిట్. 2014లో భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతమైన విజయాన్ని సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు. ఈ 2 ఏళ్ల కాలంలో పొలిటికల్ గా బలపడిందా, బలహీనపడిందా, దాని ప్రభావం తెలంగాణ మీద ఎట్లుంటుందో కూడా మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మన డాక్టర్ లక్ష్మణ్తో మాట్లాడుతున్నాం. లక్ష్మణ్ గారు చెప్పండి, 2014 ఎన్నికల్లో అప్పటికి 10 ఏళ్ల పాటు యూపీ అధికారంలో ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. దాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీ నిజానికి సొంతంగా తన సొంత బలం మీద
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత అద్భుతమైన సంఖ్యాబలం సాధించుకున్నది. ఆయన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. కానీ 2 ఏళ్ల కాలంలో మనం చూసినట్టయితే ఢిల్లీ చూసినాము, బీహార్ చూసినాము, ఇట్లా వరుస పరాజయాలు చూస్తున్నట్టుగా ఉన్నది. దాని ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎలక్షన్ లేకపోయి ఉండొచ్చు, కానీ పార్టీ ఆర్గనైజేషన్ సంబంధించినంత వరకు మీ కాడర్ ఎట్లా ఉంటుంది, సెకండ్ రంగ్ లీడర్షిప్ ఎట్లా ఉంటుంది, వాళ్ళంతా కూడా ఇదంతా అయ్యో మళ్ళీ ఓడిపోతున్నాం అని నిస్పృహలోకి పోతారా ఏమిటి? ఒకటి వాస్తవంగా చెప్పాలంటే 2014లో కూడా బీజేపీ తెలంగాణలో బాగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ యొక్క వాతావరణం దేశమంతా కూడా ఒకే విధంగా వీచింది. ఇప్పుడు పార్లమెంటుకు పడ్డ ఓట్లు మాకు అసెంబ్లీకి చాలా వ్యత్యాసం కనబడ్డది. కానీ ఇక్కడ అనుకోకుండా ఏమైందంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, అందులో ఉద్యమ పార్టీ ప్లస్ ప్రజల్లో కూడా ఏంటంటే ఆ ఉద్యమం ఇంకా ఆ సెంటిమెంట్ నుంచి బయటికి ప్రజలు రాలేకపోయినారు. అరే ఇన్ని రోజులు ఉద్యమం చేశాము, సాధించుకున్నాం, మన రాష్ట్రం వచ్చింది, మన ప్రభుత్వం రావాలి, మన ప్రభుత్వం ఉద్యమ పార్టీ ఉంటే దీంట్లో ప్రజలు కూడా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ఆశించిన మేరకు మాకు ఫలితాలు రాలేదు. అయితే భవిష్యత్తులో అన్నప్పుడు 20 మాసాల్లో కారణం ఏమిటి ఫలితాలు రాకపోవడానికి? అదే ప్రజలు యువర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్, వీఆర్ ఇన్ ఫోర్ ఫ్రంట్. అసలు యాక్చువల్గా ఏ పొలిటికల్ పార్టీ కూడా రాజకీయ తీర్మానం చేయలేదు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ. ఇట్ వాజ్ ఓన్లీ బీజేపీ నేషనల్ లెవెల్లో. కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంట్ బిల్లు పెట్టిన ఏనాడు పార్టీ పరంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా చేసింది ఎగ్జాక్ట్లీ లేటర్ స్టేజ్. బట్ లేటర్ స్టేజ్ మీనట్టు. బట్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా దాని వెయిట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు, దాని ప్రభావం రూలింగ్ పార్టీ మీద పడ్డది. ఈ 20 నెలల్లో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ముఖ్యంగా వారు బడ్జెట్లో ప్రత్యేకంగా వ్యవసాయం కానివ్వండి, గ్రామీణ అభివృద్ధి కోసం కానీ పెద్దపీట వేయడం, రైతులకు ఇవాళ ఇచ్చేటువంటి వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ బీమా పథకాలు తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా లభించే విధంగా, కొద్ది నష్టపోయినా ఎక్కువ లాభం చేకూరే చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. అందుకనే మీరు అన్నట్టుగా ఈ ప్రజల్లో ఉండేటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో, మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ 10 రోజులు మేము గ్రామాలకు వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వము జన్ధన్ యోజన నుంచి మొదలుకుంటే 12 రూపాయల బీమా పథకము, 330 రూపాయల బీమా పథకం, ఇవన్నీ కూడా పేదలకు, అంటే బ్యాంకుల్లో అకౌంట్ లేనటువంటి పేదవాళ్ళకు, జీరో